ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆయన జానకి శోకనాశకుడు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. ఈ శ్లోకాన్ని ప్రతి శనివారం పారాయణ చెయ్యమని కొన్ని వేల సంవత్సరాల క్రితం పరాశరులు వారు చెప్పారు. శనివారం వస్తే అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. ఈ శ్లోకం అంత శుభప్రదమైనది. ఆనాడు పారాయణ చేస్తే, అంటే మందవారం నాడు పారాయణ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుంది. అంజనాదేవికి సంతోషం కలిగించే కొడుకు ఆయన. కొడుకులు చాలామంది ఉంటారు, కానీ తల్లిదండ్రులకు ఆనందం కలిగించే కొడుకులు అయి ఉండాలి. దుర్యోధనుడు ఉన్నాడు, వాడి వల్ల తండ్రికి ఏనాడు పెద్దగా ఆనందం కలగల. వాడి మీద పక్షపాతంతో ధృతరాష్ట్రుడు చెయ్యరాని పనులు చేశాడు. తండ్రి మాట ఎప్పుడూ వినలేదు. ప్రమాదం రా బాబు అని లోకం చెప్పినా వినలేదు. చివరికి తాను నాశనమై యావజ్జీవితం తండ్రికి పరమ దుఃఖం కలిగించాడు. రోజుకోసారైనా కొడుక కొడుక అని తలుచుకుని ఏడవడమే కదండి వాడి వల్ల. ఏం సుఖం ఉంది అటువంటి కొడుకులో ఉపయోగం ఉంది? మానవుడు యావజ్జీవితము హనుమంతుడి కథల ద్వారా తెలుసుకోవలసిన సందేశం అదనమాట. హనుమంతుడు తల్లికి యావజ్జీవితం ఆనందం కలిగించిన కొడుకు ఆయన. హనుమంతుడికి ఎవరూ లేరు, అయినా ఆయన ఎప్పుడన్నా దుఃఖం చెందాడా? ఎప్పుడు కూడా అన్ని విడిచిపెట్టి రామ అనుకుంటున్నాడు. అంతకంటే ఆనందం ఇంకేమున్నది అసలు? అందువల్ల అంజనానందనం వీరం, హనుమంతుడు అంజనాదేవికి ఆనందం కలిగించే కొడుకు, వీరుడు ఆయన. జానకీ శోకనాశనం, నిన్నటిదాకా మనం చెప్పుకుంటున్నది అదే. నిరంతరం అశోకంలో శోకిస్తున్న మాత సీత దగ్గరికి వెళ్ళి ఆవిడ కన్నీరు తుడిచి ఎన్నో రకాలుగా నమ్మకం కలగజేసి ఆవిడ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ తల్లి కష్టం తొలగించాడు. జానకి అంటే ఏమిటో తెలుసు అంతరార్థం? నిరంతరము సందేహంతో కొట్టుమిట్టాడే జీవాత్మని జానకి అంటారు. జానకి అనగా అంతరార్థం ఏమిటి? సందేహములతో యావజ్జీవితము కొట్టుమిట్టాడు జీవాత్మ. ఓ మనిషికి చెయ్యొచ్చా చేయకూడదా, తప్ప ఒప్ప, ఏది చేస్తే పుణ్యం ఏది చేస్తే లాభం, అనుక్షణము అన్నిటికీ భయపడుతూ బ్రతికేటటువంటి జీవాత్మలున్నారే, దేవుడు నన్ను రక్షిస్తాడా లేదా, నా కష్టం తగ్గుతుందా లేదా అని శోకించేవారంతా జానకీ ప్రాయ సపురుష, వాడే జానకితో సమానుడు. జానకి అంటే అంతరార్థం ఇలా నిరంతరం శోకముతో సందేహంతో కొట్టుమిట్టాడే పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ మానవుడు అని అర్థం, అంతేగాని మగవాళ్ళని కాదు. ఆడైనా మగైనా ఎవరైనా సరే సందేహంతో ఉంటే వాళ్ళ శోకము ఎవరి వల్ల తొలగుతుంది? హనుమంతుని వల్లే తొలగుతుంది. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం కలిగి జ్ఞానము కలిగిన ఆచార్యుడు గనక హనుమంతుడు మనందరి శోకం తీరుస్తాడు అని అంతరార్థం. కేవలం సీతాదేవి శోకం మాత్రమే తీర్చి మిగతా వాళ్ళ శోకం పెంచడు ఆయన. నమ్మిన వారందరి శోకం తీరుస్తాడు. సుందరకాండ విన్న వాళ్ళందరి శోకాలు తీరుస్తాడు ఆయన. కపీశం, కపులకు అధిపతి. ఇక్కడ వానర శబ్దం వాడకుండా కపి అన్నాడు ఆయన. కపి అంటే అన్ని వేళలా జ్ఞానముతో ఏ మూలకైనా ప్రయాణము చేయడానికి సాహసించువాడు అని అర్థం అన్నమాట. ధైర్యంతో ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనిని చివరిదాకా చేసేవాడు మాత్రమే కపి. ఓ పని మొదలెట్టి మధ్యలో విడిచిపెడితే వాడు కపి ఎలా అవుతాడు? ఈ పని చెయ్యొచ్చో లేదో అని ఆలోచించాలట ముందే. ఒకసారి ఆలోచించాక ఆ పనిలో అడుగు పెట్టాక ప్రాణం పోయినా పనిని మధ్యలో విడిచిపెట్టకపోతే వాడిని కపి అంటారు. అటువంటి వాళ్ళకి నాయకుడు ఆయన. అంటే ఆత్మబలం కలిగి పనులు పూర్తి చేసేవారి నాయకుడు ఆయన అన్నమాట. అక్షహంతారం, అక్షము అనగా ఒకట ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాళ్ళ సోదరుడు, రావణుని కుమారుడు అక్షకుమారుడు అని ఒకడున్నాడు. వాడు మండోదరి యొక్క కొడుకుల్లో చిట్ట చివరివాడని మనకి రామాయణం చెబుతోంది. వాణ్ణి చంపాడు రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు. కాబట్టి అక్ష అని పేరు కలిగిన ఒక కుమారుణ్ణి చంపినవాడని ఒక అర్థం. అక్షము అంటే క్షీణించని కోరికలు. ఈ కోరికలకు అంతం లేదు. ఎప్పుడు కోరికలు ఒకదాని వెంట ఒకటి అలా పుడుతూనే ఉంటాయి. ఈ కోరికల్ని నాశనం చేస్తాడు ఆయన. కోరికలే ముందు ప్రమాదం అన్నమాట. ఏ కోరిక మనకి లాభమో అది తప్ప అనవసరమైన కోరికలు మనకి లేకుండా చేయువాడు. అటువంటి
వందే లంకాభయంకరం, లంకాభయంకరుని గురించి నమస్కరిస్తున్నాను. లంకాభయంకరుడు, లంకా నగరానికి భయంకరుడు, దాన్ని నాశనం చేశాడు. లంక అంటే శరీరం అన్నాను కదా, శరీర భ్రాంతిని తొలగించువాడు. మన శరీర వ్యామోహం తొలగించి ఈ శరీరం పోతుందేమో, ఈ శరీరానికి సుఖం ఉండదేమో అని బెంగ లేకుండా చేసి మనకి మోక్షం ఇచ్చేవాడు. అందువల్ల ఈ మొత్తం సుందరకాండలో సీతాదేవికి ఆయన కనిపించి ధైర్యం చెప్పినప్పుడల్లా ఈ శ్లోకాన్ని పూర్వకాలంలో మహానుభావులైన యోగులు చదివేవారు. ముఖ్యంగా ఇలాంటి మందవారాలు వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని పదే పదే తలుచుకుంటే ఆత్మబలం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, అధైర్యం తొలగుతుంది. దానివల్ల మానవుడు కార్య సాధకుడు అవుతాడు. ఇప్పుడు ఆ తల్లి అందుకనే ఆయన్ని, నాయన నేను ఇంతకాలం శోకిస్తూ ఉన్నాను, ఏం చేస్తావో తెలియదు, మొత్తం మీద నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని చెప్పి ఇక్కడికి తీసుకురా అని పదే పదే చెప్పింది. చెప్పగా అంతా విన్నాడు ఆయన. అమ్మా, రాముడికి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియదు, ఒక్కసారి ఆయనకి తెలిసిందంటే ఆ క్షణమే నీ దగ్గరికి పరుగు పరుగున ఆయన వచ్చేస్తాడు. రావడమే కాదు, నిన్ను స్వయంగా ఈ రాక్షసులందరినీ సంహరించి పట్టుకుపోతాడు. నీ కోసం రాముడు మాంసాహారం వంటి ఆహారాలు నియమాలన్నీ ఎప్పుడూ ఉన్నవాడే గనక ఆ నియమాలు పక్కన పెడితే అడవిలో ఉన్నప్పుడు నీవు ప్రస్తుతం నిరాహార దీక్షతో ఉన్నావు. అలా కాకుండా ఆయన మాత్రం రోజు ఒక ఫలహారం తెచ్చి దాన్ని 5 భాగాలు చేసి ఒక్క భాగం తాను తిని మిగతా వాటన్నిటినీ ఇతరులకి పంచిపెడుతున్నాడు. పంచమం నిత్యం భక్తం అస్నాతి, 5వ భాగమే తింటున్నాడు. ఇక్కడే ఒక అనుమానం రావచ్చేమోనని అనుమానం తీర్చాడనమాట. సీతేమో రాముడు లేకపోతే నిత్య ఉపవాసాలతో బతుకుతోంది, ఏమీ తినడంలా. కేవలం ఇంద్రుడు మొదట్లో పట్టుకొచ్చినటువంటి అమృతాన్ని కించిత్తు రాముడికి వాళ్ళకి నివేదన చేసి స్వీకరించింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఉపవాసం. నేనేమో రామారామ అనుకుంటూ ఉపవాసాలతో బతుకుతున్నాను, కానీ రాముడో 5వ భాగం తింటున్నాడు. మరి నన్ను వదిలేసిన ఆయన ఎలా తింటున్నాడు అని సీత అడగకుండా ఉండడానికి, నీవు స్త్రీవి కాబట్టి నీ భర్తని శరణు వేడుతున్నావు, ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నమ్మకం ఉంది. కానీ రాముడికి ఏమిటి, నిన్ను రక్షించే బాధ్యత అయింది. నువ్వు ఉపవాసం ఉండి నీరసంతో పడిపోయినా ఆయన వచ్చి నిన్ను ఎత్తుకు పెడతాడు. ఆయన రావణుణ్ణి చంపి లక్ష్మణ సహాయంతో ఇక్కడికి వచ్చి రావణుణ్ణి చంపి నిన్ను తీసుకెళ్లాలంటే శరీరానికి శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆహారం స్వీకరించి తీరాలి. ఆహారం రాముడికి కూడా కావాలా అని నువ్వు అడుగుతావేమో. రాముడు కేవలం పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వచ్చాడు. మానవుడు ఉన్నంతకాలం ఏదో ఒక ఆహారం తీసుకోకపోతే శరీరం నిలబడదు. అందుకని 5వ భాగం తింటున్నాడు అనమాట. లేకపోతే రాముడు కూడా ఆహారం పూర్తిగా విడిచిపెట్టి ఉపవాసం ఉండగలడు. కానీ ఆయన చెప్పాడుగా పదే పదే, నేను మనిషిని, ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం. దశరథాత్మజుడిగా ఉన్నాడంటే అన్నం తినవలసింది. అందుకని ఎంతో కొంత సేకరిస్తున్నాడు. నిత్యం ధ్యానపరుడు అనగానే సీత అంతా విని మళ్ళీ కాస్త సంతోషించింది. నాయన, నీ మాటల ద్వారా రాముడు నన్ను మర్చిపోలేదని చెప్పావు. నువ్వు నాకు ఇప్పుడు ఒకేసారి అమృతం పోసావు, విషం పోసావు అంది ఆవిడ. ఏమిటి అమృతం? రాముడు సీతని తప్ప ఇంకెవరిని తలుచుకోవడం లేదు. దానివల్ల ఒంటి మీద ఈగలు వాలినా పాములు పాకుతున్నా ఆయనకి స్పర్శ కూడా తెలియటం లేదు. నన్నే తలుచుకుని పరస్త్రీకేసి అసలు కన్నెత్తి చూడకుండా ఆయన దుఃఖిస్తున్నాడంటే భారీగా నాకు గర్వకారణం. నా భర్త నన్ను మర్చిపోలేదు, నన్నే ప్రేమిస్తున్నాడనే మాట నాకు అమృతం లాంటిది. కానీ విషం ఏమిటి? రాముడు అన్నం తినకుండా పాములు కూడా తోలుకోకుండా దుఃఖిస్తున్నాడన్నవే, ఆ దుఃఖం విషం లాంటిది. అమృతం విషం కలిపి ఇచ్చినట్టు అయిందండి ఆవిడ. చూసారా భార్యామణికి ఉన్న బాధ? ఆయన ఏమీ తినకుండా చిక్కిపోతున్నాడు, తనను తలుచుకుని ఏడుస్తున్నాడు, అది విషం లాంటి మాట. కానీ తననే తలుచుకుని ప్రేమిస్తున్నాడుగా, అది అమృతం లాంటి మాట. సరే ఏం చేస్తాం? నేను ఎప్పుడో మరణించేదానని ఇప్పుడు ఒక అసలు రహస్యం చెబుతున్నాను విను. విభీషణుడి భార్య పేరు సరమ. విభీషణుడికి పెద్ద కూతురు అనల అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ పేరు అనల. అగ్నిలాగే ఆవిడ కూడా స్వచ్ఛమైనది. ఆవిడను ఒకనాడు విభీషణ పత్ని నా దగ్గరికి పంపింది. జ్యేష్ఠ కన్యా నలానామ విభీషణ సుతాకపే తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. ఒకనాడు విభీషణుడి భార్య సరమ
తన కూతుర్ని నా దగ్గరకు పంపింది. అంటే తల్లి పంపగా వచ్చింది. తల్లి పంపకుండా పెళ్లి కాని కూతురు కదలకూడదు కనుక పెద్ద కూతురు ఆవిడ విభీషణుడికి అనల అంటారు ఆవిడ్ని. రహస్యంగా వచ్చి రాక్షస స్త్రీలు కొంచెం కునుకు వేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి, అమ్మా సీత, ఎట్టి పరిస్థితుల్లో అధైర్యం పొందొద్దు, నువ్వు మాత్రం రావణుణ్ణి వరించొద్దు, తొందరలో నీకు శుభం కలుగుతుంది. ఎందుకంటే అవింధ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు రాక్షసుల్లో. ఆయన చాలా మేధావి, జ్యోతిష్కుడు, విద్వాన్, రాక్షస పొంగవ, రాక్షస శ్రేష్ఠుడు. విద్వాన్ అనే శబ్దం ద్వారా అతడు పరమ పండితుడు, మామూలు పండితుడు కాదు, బాగా చదువుకున్న పండితుడు. జ్యోతిష్ శాస్త్రాది శాస్త్రాలన్నిటినీ ఆపోసిన పట్టిన పండితుడు. ఆయన ఒక రోజున రావణుని దగ్గరకు వచ్చాడు. రావణుడు ఎంత కాముకుడైనా ఈ పెద్దవాళ్ళని గౌరవించే లక్షణం ఉంది. రాక్షసుల్లో పెద్దవాళ్ళని ఎప్పుడూ ఆసనం ఇచ్చి గౌరవిస్తాడు. ఇతన్ని కూడా గౌరవించాడు. ఎందుకంటే ధృతిమాన్, మొట్టమొదటి విశేషణం ఏమన్నారు? ధృతిమాన్. అతడు ధృతి కలిగినవాడు, సరి అయిన మార్గంలో వెళ్ళడం వల్ల వచ్చిన ధైర్యం గలవాడని అర్థం అన్నమాట. సక్రమ మార్గంలో నడిచేవాడికి ఎప్పుడు మనస్సుకి ధైర్యం ఉంటుందండి. జ్ఞానికి ఎప్పుడు అధర్మం చేయని వాడికి భయం ఏమిటి? నిర్భయంగా ఉంటాడు. ఏదన్నా ఎప్పుడు భయం? తప్పుడు పనులు చేసేవాడికి భయం. అందువల్ల ఈయన రుజుమార్గంలో నడవడం వల్ల ధైర్యం కలిగినవాడు. శీలవాన్, శీలం కలిగినవాడు, చరిత్ర కలిగినవాడు. పొరపాటు కూడా ఆయన పరధనం, పరధార ఇటువంటివి కోరుకోడు. వృద్ధ, అన్నిటికీ మించి వయస్సులో పెద్దవాడు. విద్వాన్నని ముందే చెప్పాక ఇంత పూర్వంలో. ఆయన పండితుడు. ఆయన ఒక రోజున రావణాసుడి దగ్గరికి వచ్చాడు. రావణుడు ఆయన్ని కూర్చోబెట్టి, ఏమిటి ఇలా వచ్చావని అడిగాడు. ఏం చెప్పమంటావు నాయనా, నీకు అరిష్టం కలగబోతోంది. నేను నీ జాతకం చూశాను, అన్నిటికీ మించి సీత వచ్చిన వేళను కూడా చూశాను. ఆమె లంకలో అడుగు పెట్టిన వేళ నీకు మంచిది కాదు. మృత్యుదేవతను నువ్వు నెత్తి మీద పెట్టి తెచ్చుకున్నావు. నువ్వు చేతులారా నీ మృత్యువుని తెచ్చుకున్నావు. నా మాట విను, తొందరగా ఆమెను రాముడి దగ్గరికి పంపేయి. పంపకపోతే రాబోయే 11 నెలలలో లంకానగరం నాశనం అవుతుంది. లంకని వానరుడు తగలబెడతాడు, ధ్వంసం అవుతుంది, నువ్వు చస్తావు, నీతో నీ కొడుకులు అందరూ కూడా పీనుగు పెంటలైపోతారు అని నచ్చ చెప్పాడు. పరస్త్రీ వ్యామోహం ఎప్పుడూ మంచిది కాదు. అందులో ఒద్దుమొర్రో అని ఏడుస్తున్న పరమపతివ్రతని తీసుకురావడం ఇంకొంచెం ప్రమాదం అని గట్టిగా చెబితే రావణుడు ఆ మాట వినలేదు. ఆ సభలోనే ఉన్న విభీషణుడు కూడా రావణునికి నచ్చజెప్పాడు. అయినా రావణునికి అవేవి ఎక్కలేదు, తలకెక్కలేదు పోయే కాలం దగ్గరికి రావడం వల్ల. ఇదంతా మా నాన్న విభీషణుడు స్వయంగా చూశాడు, విన్నాడు. ఆ విషయం మా అమ్మకి చెప్పాడు. మా అమ్మ నాకు చెప్పింది. నేను నీ దగ్గరకు వచ్చి చెబుతున్నాను. అంటే ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాట ఎప్పుడు అబద్ధం కాదు గనక నీ రాముడు వస్తాడు, ఈ లంకానగరం నాశనం అవుతుంది, నీవు తిరిగి భర్త దగ్గరికి వెళ్ళగలుగుతావు అని నాకు ధైర్యం చెప్పింది. అప్పటి నుంచి నేను కొంత ధైర్యం తెచ్చుకున్నాను. అంటే మధ్య మధ్యలో ఏడుస్తుంది భయపడి, అయినా ఆ జాతకం గుర్తొస్తుంది కదా. అందుకని జాతకం గుర్తొచ్చినప్పుడల్లా, అవింజుడి కథ గుర్తుకొచ్చినప్పుడల్లా, ఆ అనల అనేటటువంటి విభీషణుని కూతురు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ ధైర్యం వస్తూ ఉన్నది. అందువల్ల బ్రతికున్నాను కానీ లేకపోతే ఎప్పుడో శరీరం విడిచిపెడుదును. ఆ మాట ఇప్పుడు నిజమయ్యింది. నా భర్త వస్తాడని నువ్వు చెప్పావే, అది నాకు బ్రహ్మానందం కలిగించింది. నాయన తొందరగా వెళ్ళి రామలక్ష్మణుల్ని ఇక్కడికి తీసుకొనిరా. నేను సంపూర్ణ శరణాగతి పొంది రాముణ్ణే తలుచుకుంటున్నానని, రామనామం తప్ప వేరే ఆహారం లేకుండా ఉంటున్నానని చెప్పు అనగానే, తల్లి అసలు ఇంత ఆలోచించాలా? ఎప్పుడూ రామారామ అంటూనే ఉన్నావు నువ్వు, ఆయన్నే తలుచుకుని బతుకుతున్నావు. ఆయన ఎప్పుడూ రావడానికి ఎంత కాదనుకున్నా ఇంకా కొంత టైం పడుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు సీతాదేవి హనుమంతునితో మాట్లాడుతున్న తర్వాత ఆ రోజు తర్వాత 19 రోజుల్లో వనవాసం ముగుస్తోంది. అంటే 20వ రోజుకి ఇప్పుడు హనుమంతుడు సీతతో మాట్లాడింది త్రయోదశి. ఆ త్రయోదశి నాడు కాకుండా ఇంకా 19 రోజులు మాత్రమే వీళ్ళు బయట ఉండాలి. 20వ రోజు ఉదయానికల్లా నందిగ్రామంలో భరతుడికి దర్శనమిస్తాను అని మాటిచ్చాడు రాముడు. 20వ రోజుకి అక్కడికి వెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని అడిగాను, అగ్నిలో ప్రవేశం చేసేస్తానని ఎప్పుడో చెప్పాడు ఆయన అయోధ్యకాండలో. అంటే 20 రోజుల్లో ఇప్పుడు మేము వెళ్ళాలి. ఏం పెడతాం? రాముడు రావాలి, యుద్ధం చెయ్యాలి, నన్ను తీసుకువెళ్ళాలి. 20 రోజుల్లో నందిగ్రామం ఎలా పెడతామా అనే భయం ఈవిడికి. అందుకే పదే పదే నన్ను తొందరగా తీసుకువెళ్ళమను అంటోంది. అందువల్ల ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, 20 రోజుల్లో నీవు మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలని భయపడుతున్నావు, ఎలా వెళ్ళగలమా అని. నీకు ఆ భయం అక్కర్లేదు. అసలు రాముడు మళ్ళీ ఇక్కడ దాకా రావాలా? ఆయనకి అంత శ్రమ కలిగించాలా? నా అంతటి వాడుండగా
ఆయనకి శ్రమక్కర్లా. ఇప్పుడే నేను పట్టుకుపోతాను, చిటికి వేసేలో పట్టుకుపోతాను. పృష్ఠమారోగమే దేవి మావికాంక్షస్య శోభనే యోగమన్విచ్ఛ రామేణ శశాంకేనేవ రోహిణీ. నీవు నా వీపు మీద ఎక్కు, ఈ క్షణమే నిన్ను నిమేషమాత్రంలో యోగాభ్యాస తత్పరుణ్ణి ఆకాశ మార్గంలో పట్టుకుపోతాను. పూర్వకాలంలో రోహిణీ నక్షత్రం కొంతకాలం చంద్రుడికి దూరం అయ్యింది. ఒకప్పుడు రోహిణీ నక్షత్రాన్ని వాళ్ళ నాన్నగారు శపించాడు దక్షుడు. దాంతో ఆవిడ భూమి మీద పడిపోయింది. వెంటనే భూలోకానికి వచ్చాడు చంద్రుడు. శివుణ్ణి గురించి అర్చన చేశాడు. శివాభిషేకం చేసిన నీళ్లు భార్య మీద జల్లాడు. జల్లగానే ఆవిడకి మళ్ళీ యథాశక్తి వచ్చింది. రాగానే ఆవిడని వీపు మీద ఎక్కించుకొని భూలోకం నుంచి రివ్వును తీసుకొచ్చి చంద్రమండలంలో తన పక్కన పెట్టుకున్నాడు. పూర్వం యోగభ్రష్టత్వం పొందిన రోహిణీ నక్షత్రాన్ని చంద్రుడు పట్టుకెళ్ళినట్టుగా రామచంద్రుడి దగ్గరికి నిన్ను ఇప్పుడే నేను పట్టుకుపోతాను, నా వీపు మీద ఎక్కి నేను మహావేగంగా మోసుకుపోతాను. రేపటిదాకా ఆగక్కర్లా, రాముడు వచ్చేదాకా ఆగక్కర్లా, ఈ క్షణమే వీపు మీద ఎక్కి కూర్చో, మహావేగంగా తీసుకెడతాను. తథైవాహమ సంశయ, నీకేం కంగారు పడక్కర్లా. నేను అక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేగంగా వచ్చానో అంతకంటే ఎక్కువ వేగంతో వెడతాను కానీ తక్కువ వేగంతో వెళ్ళను. నా మాట విను. విహాయసం అంటే ఆకాశ వీధిలో పట్టుకుపోతాను. త్వాం ఉద్యమ్య, నిన్ను ఎత్తుకుపోతాను అనగానే సీతాదేవి ఆయనకేసి ఎగాదిగా చూసింది. నవ్వొచ్చింది, ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆవిడ ఏం ప్రదర్శించిందో వాల్మీకి విస్మయము విస్మితము అని 2 పదాల ద్వారా వాడాడు. మైథిలీతు హరిశ్రేష్ఠాత్, వానరశ్రేష్ఠుని యొక్క అద్భుతం వచనం శ్రుత్వ, ఆశ్చర్యకరమైన మాటలు. ఆకాశంలో నిన్ను వీపు మీద ఎక్కించుకొని మహావేగముగా రాముని దగ్గరికి తీసుకుపోతానని హనుమంతుడు పలికిన పలుకులను సీత విన్నది. వినగానే హర్ష విస్మిత సర్వాంగి, హర్షము అంటే సంతోషము కలిగాయి. హనుమంతుడు పట్టుకుపోతాడనే మాట సంతోషమే, కానీ విస్మితురాలయ్యింది, ఆశ్చర్యపోయింది, చకితురాలైపోయింది. అవయవాలన్నీ ఇలా వణికే అన్నమాట. ఓరి భలే డప్పాలు కొడుతున్నాడు రే అన్నట్టుగా నవ్విందన్నమాట. హనుమంత మథాబ్రవీత్, వెంటనే హనుమంతుడు ఏమన్నది, హనుమ ఇంతవరకు నేను నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను, ఏదో మహానుభావుడు ఉన్నట్టు పలుకుతాడని. కానీ ఇప్పుడు నిన్ను చూచానే, చూడగానే కోతి బుద్ధులని అర్థమైంది నాకు. నువ్వు కోతి అవునా కాదా, వానరుడవు కాదేమో, మారువేషంలో ఇలా వచ్చావేమో అని కొంచెం అనుమానం ఉంది ఆవిడికి. హనుమంతుడు కాదు, ఎవడో మారువేషంలో వచ్చాడు. హనుమంతుడు కేవలం కోతి అయితే ఇంత దూరం ఎగరగలడా? కానీ ఇప్పుడు ఈయన చూస్తే వానర రూపంలో కాకుండా ఇంకో రూపంలో ఉన్నవాడు కాదు అని అనిపిస్తున్నది. వానరులకు కొంచెం చపలత్వం ఉంటుంది, ఆ చపలత్వం ప్రదర్శించావు. సీతాదేవి అంతటిది హనుమంతుడు పట్టుకుని నువ్వు వానరుడి అంది ఆవిడ. హనుమను దూరమధ్వానం కథం మాం ఓఢుమిచ్చేసి. హనుమన్ అంటే ఓ ఆంజనేయ. ఇక్కడ ఒక్క శబ్ద విచారణ కూడా చెయ్యాలి మీరు. సంస్కృతంలో హనుమత్ శబ్దం అని శబ్దం ఉన్నది. అది మత్త అంటే మతుబంత శబ్దాలు అన్నమాట. హనుమత్ ఇది ప్రాతిపదిక. ఇది ప్రథమా విభక్తిలో హనుమాన్ అవుతుంది. హనుమాన్ అంటే ఒక హనుమంతుడు, ఇద్దరైతే హనుమంతౌ, హనుమత, ముగ్గురు హనుమంతులు. సంబోధనలో అంటే ఓ ఆంజనేయ అని పిలవాలనుకోండి, అప్పుడు హే హనుమన్ పొట్టి అయిపోతున్నాడు, హనుమాన్ అవ్వకూడదు. హనుమాన్ అంటే హనుమంతుడు ప్రథమ విభక్తి, ఓ ఆంజనేయ అని సంబోధన. కాబట్టి సంబోధనలో ఎప్పుడు కూడా హనుమన్ పదే పదే మీకు ఇందులో వినిపిస్తున్నాను కనుక ఇంక మీదట ఎప్పుడైనా భవిష్యత్తులో హనుమన్ అంటే ఓ ఆంజనేయ అని అర్థం అన్నమాట మనకి. అలాగే హనుమద్గాయత్రిలో కూడా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనాలి. తన్నో హనుమత్ ప్రచోదయాత్ అంటే అది ప్రాతిపదిక, అప్పుడు దానికి అర్థం మొత్తం పాడైపోతుంది. హనుమన్ దూరం అధ్వానం కథం మాం ఓఢుమిచ్చేసి. ఓ ఆంజనేయ, చాలా దూరం ఉంది నన్ను నువ్వు తీసుకువెళ్ళవలసిన చోటు. ఎక్కడో ఋష్యమోక పర్వతం మీద రాముడు ఉన్నాడు, ఆ ప్రాంతమంతా కిష్కింధ. నేను రావణుడు అపహరించి పట్టుకుపోతున్నప్పుడు నా నగలు బారవేశాను కనుక అది ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందో బాగా తెలుసు, నాకు గుర్తుంది. ఇంకా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చామని. ఇక్కడ నుంచి నువ్వు అంత దూరం తీసుకెళ్ళాలి. అంత దూరం నన్ను ఎలా తీసుకెళ్ళగలవు అంది ఆవిడ. ఓఢుం అంటే మొయ్యడం, నన్ను ఎలా భరిస్తావు, ఎలా వీపు మీద పెట్టి మోస్తావు.
అదే కదా నీ కోతి లక్షణం. తదేవతే ఖలు మన్యే కపిత్వం హరియోతప. అదే నీ కోతి బుద్ధి. పానిచ్చావు కదా జన్మతః వచ్చే లక్షణం. బుజ్జి కోతివి నువ్వెక్కడా, ఇదే నీ కోతి బుద్ధి కదా అన్నది. కథం వాల్ప శరీరస్త్వం మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. ఇంత చిన్న శరీరం ఏమిటి నాయనా, వీపు మీద ఎక్కించుకోమంటావు, ఎక్కువ కూర్చో అమ్మా అంటావు. నీ వీపు మీద నేను ఎక్కడానికి అసలు వీపు సరిపోతుందా? వీపు సాపు అయిపోతుంది. గట్టిగా నేను ఒక కాలు పెట్టానంటే పచ్చడైపోతావు. నా కాలు ఎంత ఉంది, నీ వీపు అంత ఉంది. అంటే గట్టిగా కాలు పెట్టి నేను తొక్కితే కూడా నువ్వు తట్టుకోలేవు. ఎంత శరీరముతో నన్ను మోసుకుని నా భర్త దగ్గర కడతానంటావు. పైగా అది ఎలా కుదురుతుందనుకుంటున్నావు అని కొంచెం తెప్పింది. ఆవిడ ఎందుకు తెప్పిందో మీకు నాకు కూడా తెలుసు. ఆవిడికి తెలియదా ఆంజనేయుడు ఎంత గొప్పవాడు కాకపోతే, ఎంత సామర్థ్యం లేకపోతే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా దాటి లంకానగరంలో ఆవిడ్ని గాలించి పట్టుకోగలడు. ఆయన దగ్గర శక్తి లేకపోతే రాముడు పనికిమాలిన వాడిని పంపుతాడు. ఆ రాముడి దూతలు సామాన్యులు కారు. ఒకవేళ సామాన్యుడే అనుకుందాం, కానీ రాముడి దూతగా వస్తే వాడు అసామాన్యుడే. వాడు సామాన్యుడైనా రామదూతగా వచ్చాడంటే వాడు అసాధారణ వ్యక్తి అయిపోతాడు. అన్నీ తెలుసున్నా ప్రస్తుతం అసలు ఈయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలని ఆవిడ కోరిక. అందుకని గిల్లింది. ఎప్పుడైనా మహాత్ముల్ని రెచ్చగొడితే వాళ్ళు తమ పౌరుషం చూపిస్తారు. అలా అనగానే సీతాయాహ వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. హనుమంతుడు లక్ష్మీవాన్ అని ఇక్కడ పిలువబడ్డాడు. వాల్మీకి ఆయనకి లక్ష్మీవాన్ అని ఒక విశేషణం వేశాడు. అంటే సంపద కలిగిన వాడు. ఏమేం లక్ష్మి? ధైర్యలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి, విద్యాలక్ష్మి, బలలక్ష్మి, సూక్ష్మలక్ష్మి, పరిత్రాణలక్ష్మి. ఇదే 14 లక్ష్ముల గురించి మనకి చెప్పారు బృహస్పతుల వారు. ఈ 14 ఈయనలో ఉన్నాయి. ధైర్యం ఉన్నది, సాహసం ఉన్నది. అందుకే బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. ఇవన్నీ హనుమంతుడి స్మరణ వల్ల వస్తాయి. అటువంటి మహానుభావుడు లక్ష్మీవంతుడు హనుమంతుడు మొట్టమొదటిసారిగా నాకు అవమానం కలిగింది. ఎంతవరకు ఇలా ఎన్ని అవమానపరిచిన వారు లేరు. ఎంత అవమానపరిచింది సీతాదేవి మొదటిసారిగా. అందుకే ఇక్కడ నవం పరిభవం కృతం, కొత్త అవమానం. ఒక స్త్రీ ఈ పూట నన్ను అవమానపరిచింది, అయ్యో అనుకున్నాడు. బహుశా అమ్మకి నా గురించి ఏమీ తెలియదు. అందుకే ఆంజనేయ నువ్వు చిన్నవాడివి, ఎంతే శరీరం ఉంది, నన్నేం మోసుకెడతావు అన్నది. అంతే కదా. నమే జానాతి సత్వం వా ప్రభావం వా అసితే క్షణ తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామతగా. ఈ తల్లి నా ప్రభావాన్ని సంపూర్ణంగా ఎరగదు. నేనేమిటో, నా బలమేమిటో, నా శక్తి ఏమిటో, నా ఉత్సాహం ఏమిటో ఈవిడికి తెలియదు. నా ప్రభావం తెలియదు. ఈ తెల్లని కళ్ళు కలిగిన స్వచ్ఛమైన ఈవిడ తెల్లగా ఉందనుకుంటోంది, తెల్లనివన్నీ పాలు అనుకుంటోంది. అదనమాట. అక్కడ అసితేక్షణ అండంలో శితేక్షణ అండంలో రెండింటిలో ఒక అర్థం ఉందన్నమాట. ఒక్కొక్కప్పుడు నల్లగా ఉంటాయి ఆవిడ కనుగుడ్లు, తెల్లగుడ్డు బాగా తెల్లగా ఉంటుంది. ఈ 2 గుడ్లు ఉన్నాయి ఆవిడకి. అంటే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటోంది. ఎదురుగుండా ఉన్న రూపమే నిజం అనుకుంటోంది. ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, కామరూప విద్య ఏమిటో ప్రదర్శిస్తాను. ఇలా అనుకుని హనుమంతుడు ఒక్కసారిగా విరాట్ రూపాన్ని చూపించడం మొదలెట్టాడు. స తస్మాత్ పాదపాధీమాన్ ఆప్లుత్య ప్లవగర్షభ. సీతాదేవి దగ్గర ఉన్న చెట్టు దగ్గర నుంచి దూరంగా వెళ్ళాడు. దగ్గరుంటే అంత శరీరం పెరగడం కష్టం కనుక. తతో వర్ధితు మారేభి, ఇంకా 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 పెరగడం మొదలుపెట్టాడు. సీతాదేవికి తన విశ్వరూపాన్ని చూపించి ఆమెకి తన బలం మీద నమ్మకం కలిగించడం కోసం. మేరు మందర సంకాశ బభౌ నలప్రభ అగ్రతో వ్యవతస్థే చ సీతాయాః వానరోత్తమః.